నమస్తే అండి, నేను మీ ధీరజ్. హెచ్ఎస్డబ్ల్యూ ఎంబ్రాయిడరీ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నాను. ప్రస్తుతం నేను హైదరాబాద్లోని తులసీనగర్ అంబర్పేట్లో సౌమ్య లేడీస్ టైలర్స్ దగ్గర ఉన్నాను. ఈ బొటిక్ ఓనర్ స్వరాజ్యం గారు మన హెచ్ఎస్డబ్ల్యూ మిషన్ తీసుకొని 2 months అవుతుంది. సో ఈ 2 monthsలో ఆ మిషన్తో ఆవిడకి ఏర్పడిన అనుబంధం గురించి చిన్న మాటల్లో ఫీడ్బ్యాక్ ఇంటర్వ్యూ తీసుకుందామా? ప్లీజ్ ఫాలో మీ. నేను ఇప్పుడు మీకు ఒక ప్రత్యేకమైన మహిళని, ఒక మంచి ఎంబ్రాయిడర్ని పరిచయం చేయదలుచుకున్నానండి. ఆవిడ ఎవరో కాదు, మన స్వరాజ్యం గారు హైదరాబాద్ అంబర్పేటలోని తులసీనగర్ కాలనీలో ఉంటున్నారు. ఈవిడ బొటిక్ పేరు సౌమ్య లేడీస్ టైలర్స్. నమస్తే అండి స్వరాజ్యం గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. బాగున్నారా? బాగున్నాను. మరేం అలా నీరసంగా ఉన్నారేంటి? కొంచెం పెద్దగా మాట్లాడచ్చు కదా. చెప్పండి స్వరాజ్యం గారు, మీ గురించి మా యూట్యూబ్ ప్రేక్షకులకి. నమస్తే అండి, నా పేరు స్వరాజ్యం అండి. సౌమ్య లేడీస్ టైలర్ అండి మాది. మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. మా హస్బెండ్ పేరు పాపయ్య అండి, మా బాబు పేరు సాయి కుమార్, పాప పేరు సౌమ్య. ఓకే, మీ హస్బెండ్ ఎక్కడ వర్క్ చేస్తున్నారు చెప్పలేదు? మా హస్బెండ్ ఆర్టీసీలో చేస్తున్నారండి. ఓకే, కండక్టర్, ఆర్టీసీ కండక్టర్. అవునా? వెరీ గుడ్ అండి, వెరీ గుడ్. సో ఈ హెచ్ఎస్డబ్ల్యూ మిషన్ తీసుకోవడంలో మీ హస్బెండ్ సపోర్ట్ ఎంతవరకు ఉంది మీకు? చాలా అండి. ఒక ఈ హెచ్ఎస్డబ్ల్యూ మిషన్లోనే కాదు, నేను ఇప్పుడు 20 years నుంచి వెళ్ళి టైలరింగ్ చేస్తున్నాను. ఇంతకుముందు ఒక 15 years ఇంట్లోనే స్టిచ్చింగ్ చేసినాను. తర్వాతకి ఇప్పుడు షాప్ పెట్టి 5 years అవుతుందండి. లేచిన దగ్గర నుంచి మా హస్బెండ్ మొత్తం తనదే ఉంటుంది సపోర్టు. నేను చాలా తక్కువ, నేను ఏమైనా షాప్లో ఉండే వర్క్ చేశాను. ఇప్పుడు థ్రెడ్స్ కాంచెల్లి బ్లౌజెస్ కానీ, క్లాత్ లైనింగ్లు కానీ, ఏది ప్రతి ఒక్కటి తనే చూసుకుంటారు. మా హస్బెండే చేస్తారు. ఈ మిషన్ కూడా నాకు కావాలి అని నేను అడిగినాను అంతే. ఫస్ట్ మేము ట్రై చేసినాం 1 year ముందు చేసి, మళ్ళీ ఏమన్నా అసలు నడుస్తుందా లేదా అని మళ్ళీ భయంతో మళ్ళీ ఆపినాము. ఆపేసి మళ్ళీ తర్వాతకి ఎందుకో నాకు మళ్ళీ ఇంట్రెస్ట్ వచ్చింది, మిషన్ కావాలి అని మళ్ళీ పట్టుదల వచ్చి మళ్ళీ నేను కావాలి, కాకపోతే ఇంత పెద్దది వద్దు, నాకు చిన్నది చాలు, సింగిల్ నీడిల్ చాలు అని అనుకున్నాము. అనుకొని వెళ్ళి చూసినాం. మా సారే వెళ్ళి చూసినారు, నేను అసలు ఏమి వెళ్ళదు. నేను వెళ్ళింది ఒకటేసారి వెళ్ళినాను హెచ్ఎస్డబ్ల్యూ దగ్గరికి. తీసుకునే ముందు వెళ్ళినాను, అది వద్దు, మళ్ళీ తీసుకుంటే పెద్దదే తీసుకుందాము, చిన్నది వద్దు అని మా హస్బెండే చెప్పినారు. చెప్పి తీసుకోవడానికి ముఖ్య కారకులు మీ హస్బెండ్? మా హస్బెండే. మిషన్ అయినా టైలరింగ్ అన్ని మా హస్బెండే. అవునా? లైఫ్ లో ఫస్ట్ టైం నాకు విజిల్ అయ్యటం రానందుకు బాధపడుతున్నానండి, లేకపోతే మీరు చెప్పిన మాటకి గట్టి విజయాలు అనిపించింది నాకు. సూపర్ అండి, ఎంత లవ్ మీ హస్బెండ్ కి మీరంటే. చాలా చాలా మంచిగా, ఏది నేను చెప్పినా కూడా అర్థం చేసుకుంటారు. చాలా మంచిగా ప్రతి ఒక్కటి. ఏదైనా ఈ వరకు స్టార్టింగ్ నాకు చాలా ఇబ్బంది అయింది, ఇది టెన్షన్ పడ్డాను. అసలు తీసుకొని ఇబ్బంది పెడుతున్నానేమో తనని అనేసి తను చాలా బాధపడ్డాడు. కానీ ఇప్పుడు అది చాలా ఈజీ. మీరు ఈ మధ్యకాలంలో చేసిన ది బెస్ట్ స్టిచ్చింగ్ బ్లౌజ్ ఒకటి ఇందాక మన వన్య అగర్వాల్ మా మోడల్కి ఇచ్చారు కదా, ఆవిడ ధరించినట్టున్నారు. ఒకసారి పిలిచి ఆ డెమాన్స్ట్రేషన్ కూడా చూసేద్దామా? సో మీకు మన హెచ్ఎస్డబ్ల్యూ కంపెనీ నుంచి మీకు టెక్నికల్ సపోర్ట్ ఎలా ఉంది? చాలా, మేడం అయినా సార్ అయినా చాలా మంచి వాళ్ళు. మనం అడగగానే, కాల్ చేయగానే ఎమ్మటే రెస్పాన్స్ అవుతారు. ఓకే, స్వరాజ్యం గారు చెప్పండి సార్. మీరు హెచ్ఎస్డబ్ల్యూ ఎంబ్రాయిడరీ మిషన్ ఎవరి దగ్గర తీసుకున్నారు? శిరీష గారి దగ్గర తీసుకున్నాను సార్. ఓ, మన ఆరోహి సివింగ్ ఎంటర్ప్రైజెస్ శిరీష గారి దగ్గర తీసుకున్నారు? అవును సార్. వెరీ గుడ్. మీకు కంపెనీ నుంచి, డీలర్ నుంచి సపోర్ట్ ఎలా ఉంది? చాలా బాగుంది సార్. మేడం కాల్ చేసినా కూడా ఎమ్మటే రెస్పాన్స్ అవుతారు. మాకు డెమోకి మన ఎమ్మటే పంపించినారు. గోపి అన్న ఉన్నారు కదా, అన్న వచ్చినారు, చాలా సపోర్ట్ చేసినారు, చూపించినారు, చాలా బాగా చెప్పినారు డెమో. గోపి ఎప్పుడు కావాలంటే అప్పుడు మీకు అటెండ్ అయ్యి వచ్చినారు సార్, చేస్తున్నారు సార్. మేడం కూడా ఎమ్మటే పంపిస్తూ ఉంటారు. ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా కాల్ లిఫ్ట్ చేస్తారు, చెప్తారు. బాగుంది సార్. మరి అంత బాగా సర్వీస్ ఇచ్చే వీళ్ళకి మనం
మన ప్రేక్షకులు చూస్తుండగా ఒక థ్యాంక్స్ చెప్తే చాలా బాగుంటున్నావు కదా. అవును సార్, చెప్పుదాం. ఇంకెందుకు ఆలస్యం, గోపి గారు ఇలా రండి. స్వరాజ్యం గారు చెప్పండి. మీరు అడిగారు కదా గోపి అన్నయ్య గోపి అని అని, అవును, ఈయనే కదా ఆ. థ్యాంక్స్ చెప్పాలన్నారు కదా, ఒకసారి చెప్పేసేయండి. నాకు సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అన్నయ్య. గోపి అండి మన ఆరోహి సేవింగ్ ఎంటర్ప్రైజెస్లో సీనియర్ టెక్నీషియన్ అండ్ మన హెచ్ఎస్డబ్ల్యూ తరపు నుంచి కూడా సీనియర్ టెక్నీషియన్ అయినా ఇక్కడ లోకల్గా మాకు ఇప్పుడు ఏ ఫీడ్బ్యాక్ ఇంటర్వ్యూస్కి వెళ్తున్నా కూడా ఏ అవసరం ఉన్నా కూడా పొద్దున్నే వచ్చేసి నైట్ మళ్ళీ మాకు ప్యాకప్ అయ్యేదాకా ఆయన 100% సపోర్ట్ ఇస్తున్నాడు. కస్టమర్స్కే కాదు, నాకు నా టీంకి కూడా ఎప్పుడూ ఒక బ్రదర్ లాగా ఉండి మంచిగా హెల్ప్ చేస్తున్నాడు ఆయన. సో మీకు కూడా మా ప్రేక్షకులందరూ చూస్తుండగా వెరీ థ్యాంక్ యూ సో మచ్ గోపి గారు. తొందర ఎక్కువ, నేను పెట్టక ముందు ఆయన పెట్టేస్తున్నాడు. నమస్కారం. మీరు హెచ్ఎస్డబ్ల్యూతో ఎప్పటి నుంచి కనెక్ట్ అయి ఉన్నారు? 6 years అవుతుంది. ఓకే, సో కంపెనీ గురించి మీ ఫీడ్బ్యాక్ ఏంటి? కొంచెం పెద్దగా చెప్పండి. ఏదో నేను బలవంతంగా చెప్పేసినట్టుంది ఇదంతా. చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది. బాగుంటుందా? ఓకే, సో మీరు నెలకి ఎన్ని సర్వీసింగ్కి వెళ్తుంటారు మిషన్స్కి? మొత్తం సర్వీసింగ్ అంటే సర్వీసింగ్ వేరే ఉంటుంది, మిషన్ ఇన్స్టాలేషన్ వేరే ఉంటుంది, డెమోలు వేరే ఉంటుంది. ఓకే, పోనీ ఎన్ని డెమో క్లాసులకు వెళ్ళారు ఈ నెలలో, అక్టోబర్లో ఇప్పుడు దాకా? ఈ నెలలో వచ్చి ఒక 15 డెమో క్లాసెస్. కానీ నాకు తెలిసి చాలా మంది కూడా చెప్పారు మీరు అర్ధరాత్రులు కూడా వెళ్ళి సర్వీస్ చేస్తుంటారంట. అంత డెడికేట్ అయితే అలాగా? అంటే ఒక టైం అది పాటించారంట, హెల్త్ గురించి పట్టించుకోరంట. తప్పదు కదండి, తప్పదు కదా, వాళ్ళకి కస్టమర్లు కావాలంటే మళ్ళీ. ఓకే, ఇది చాలా గొప్ప విషయం అండి. గవర్నమెంట్ ఎంప్లాయీస్ 5:30కి వెళ్ళిపోతారు ఇంటికి, ప్రైవేట్ ఎంప్లాయీస్ కనీసం నైట్ 8:30కి వెళ్ళిపోతారు. వీళ్ళకి అసలు టైము పాడంటూ కూడా ఏమీ లేదు. అర్ధరాత్రులు కూడా పాపం కస్టమర్ సాటిస్ఫాక్షన్ గురించి నిరంతరం కష్టపడుతూనే ఉన్నారు. ఇలాంటి వాళ్ళు మనం అప్రిషియేట్ చేయాలండి. సో థ్యాంక్ యూ సో మచ్ గోపి గారు. మీరు ఫర్దర్గా కూడా మా హెచ్ఎస్డబ్ల్యూ కస్టమర్స్కి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా కూడా ఇలాగే సర్వీస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ కృతజ్ఞతలండి. చెప్పండి స్వరాజ్యం గారు, ఇప్పుడు ఈ 2 నెలలు అవుతుంది మీరు మిషన్ తీసుకొని. ఈ 2 నెలల్లో ఎన్ని బ్లౌజులు స్టిచ్ చేశారు? 20 బ్లౌజెస్ చేసినాను సార్. అంటే నెలకి 10 బ్లౌజుల లెక్కన స్టిచ్ చేశారు. ఓకే, అంటే మీకు నెలసరి ఆదాయం ఎంత వస్తుంది హెచ్ఎస్డబ్ల్యూ మిషన్ మీద? హెచ్ఎస్డబ్ల్యూ మిషన్ పైన 20 బ్లౌజ్ పైన అయితే 25 అట్లా వచ్చినాయి సార్. ఓకే, 25,000 కదా? 25,000 వచ్చినాయి. ఓకే, ఏం చేస్తారా డబ్బులు? మా హస్బెండ్కి ఇచ్చినాను. హస్బెండ్కి ఇచ్చేసారా? ఎంత లవ్ అండి మీకు. మాకు అమౌంట్ దగ్గర ఏం ఉండవు, సీక్రెట్స్ అయితే లేవు. ఓకే, మన హెచ్ఎస్డబ్ల్యూ ఎంబ్రాయిడరీ మిషన్ సంబంధించి యూట్యూబ్ ఛానల్ ఉంది. అవును సార్. అది మీరు సబ్స్క్రైబ్ చేశారా? చేసినాను సార్. చేశారా? చేసినాను. అందులో రెగ్యులర్ గా మన తపన్ కపాడియా సార్ చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు. అవన్నీ ఫాలో అవుతున్నారా? అవుతున్నాను సార్, చూస్తున్నాను. మీరు తపన్ కపాడియా సార్ వీడియోస్ వాచ్ చేశారంటే మీకు చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది. అసలు మీకు వచ్చే డౌట్స్ ఏదైనా ఉంటే కూడా రెగ్యులర్ గా ఆయన సాల్వ్ చేస్తూ ఉంటారు ఆయన వీడియోస్ లో. అవును సార్, చేస్తూ ఉంటారు. సో ఈ మధ్య మన కంపెనీ వాళ్ళు రమ్యకృష్ణ గారిని పెట్టి ఒక పెద్ద యాడ్ కూడా తీశారు, పాన్ ఇండియా యాడ్. చూసారా? చూసాను సార్, చూసారా? చూసాను రమకృష్ణ గారిది. ఓకే, మరి రమకృష్ణ గారితో నేను కూడా యాక్ట్ చేసా కదా, నాకు గుర్తుపట్టలేదా? స్వరాజ్యం గారు, మీరు మన హెచ్ఎస్డబ్ల్యూ ఎంబ్రాయిడరీ మిషన్ వాడకంలో ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా? ఇబ్బందులు ఇప్పుడైతే ఏం లేదు సార్, స్టార్టింగ్ ఉన్నాయని చెప్పినాను అంతే, ఇప్పుడైతే ఏం లేదు నాకు. చాలా ఫ్రెండ్లీ యూసేజ్ మిషన్ ఇది. అవును సార్, అసలు ఏమి చదువుకునే వాళ్ళు కూడా చాలా ఈజీగా ఆపరేట్ చేయగలరు సార్. స్వరాజ్యం గారు, చెప్పండి. మీరు మన హెచ్ఎస్డబ్ల్యూ వాళ్ళు రీసెంట్ గా రిలీజ్ చేసిన విస్కో థ్రెడ్స్ వాడుతున్నారా? వాడుతున్నాం సార్. వాడుతున్నాం సార్. ఓకే, మీకు ఇంకో గుడ్ న్యూస్ కూడా చెప్పాలి. చెప్పండి సార్. రీసెంట్ గా మన హెచ్ఎస్డబ్ల్యూ ఎంబ్రాయిడరీ కంపెనీ వాళ్ళు ఈ మల్టీ కలర్ విస్కో థ్రెడ్స్ బ్రోచర్ రిలీజ్ చేశారు. చూసారా ఎన్ని అద్భుతమైన కలర్స్ ఉన్నాయో? అవును సార్, చాలా బాగున్నాయి. సో ఇందులో మీకు ఏదైనా కలర్ నచ్చి మీకు రిక్వైర్మెంట్ ఉంటే ఈ కలర్ పక్కనే ఒక కోడ్ ఉంటుంది. ఆ కోడ్ని మీరు నోట్ చేసుకొని మీ లోకల్ డీలర్ శిరీష గారికి చెప్పినా, లేదంటే
సూరత్ హెడ్ ఆఫీస్కి ఇన్ఫార్మ్ చేసినా కూడా వాళ్ళు మీకు ఇమ్మీడియట్గా డెలివరీ ఇస్తారు. ఓకే సార్. చాలా అద్భుతంగా ఉన్నాయి కదండి కలర్స్. అవును సార్, చాలా బాగున్నవి. సో మీరు హెచ్ఎస్డబ్ల్యూ ఎంబ్రాయిడరీ మిషన్కి మార్కులు ఇస్తే ఎన్ని మార్కులు ఇస్తారు? 25, 50, 75, 100 కరెక్ట్గా చెప్పండి. 100 ఇస్తాను సార్. 100 ఇస్తారా? 100 ఇస్తాను. షూర్. షూర్. మళ్ళీ బిజీ అనిపిస్తుంది. ఓకే, వెరీ గుడ్ అండి. స్వరాజ్యం గారు, చాలా ఆనందంగా ఉందండి. మేము అడగగానే ఫీడ్బ్యాక్ ఇంటర్వ్యూ ఇచ్చారు, చాలా పాజిటివ్గా మాట్లాడారు, చాలా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. సో మీకు నా తరపు నుంచి, హెచ్ఎస్డబ్ల్యూ కంపెనీ తరపు నుంచి ఒక చిన్న గిఫ్ట్ అండి. స్వరాజ్యం గారు, మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని కొత్తగా ఈ ఎంబ్రాయిడరీ రంగంలోకి వచ్చే మహిళలకి మీరేం చెప్పదలుచుకున్నారు? హెచ్ఎస్డబ్ల్యూ తీసుకుంటే చాలా బాగుంటుంది. దాని గురించి మీరు ఇబ్బందులు పడవలసిన అవసరం అయితే ఉండదు. మనకు చాలా సపోర్ట్ చేస్తారు. హెచ్ఎస్డబ్ల్యూతో నా కళ నెరవేర్చుకుంటాను సార్ ఎట్లనైనా. సో మీకు ఎప్పుడన్నా లోకల్గా టెక్నీషియన్ అవైలబుల్గా లేనప్పుడు మీరు ఒక పని చేయొచ్చు. ఏదైనా ప్రాబ్లం వస్తే మిషన్లో మన సూరత్ వాళ్ళు ఒక హెల్ప్ లైన్ నెంబర్ ఎస్టాబ్లిష్ చేశారండి. ఆ నెంబర్ ఏంటంటే 7240040023. ఈ నెంబర్కి మీరు కాల్ చేస్తే 24 అవర్స్లో మీ ప్రాబ్లమ్ని కంపెనీ వాళ్ళు రిజాల్వ్ చేస్తారు. స్వరాజ్యం గారు, చెప్పండి సార్. ఇంత బ్యూటిఫుల్ బ్లౌజ్ స్టిచ్ చేయడానికి మీకు హెచ్ఎస్డబ్ల్యూ మిషన్ మీద ఎంతసేపు పట్టింది? 2 అవర్స్లో అయిపోయింది సార్. 2 అవర్స్లో ఇంత అద్భుతమైన బ్లౌజ్ స్టిచ్ చేశారా? అవును సార్, అయిపోయింది. వెరీ గుడ్ అండి. నిజంగా మీకు హ్యాట్స్ ఆఫ్. అండ్ హెచ్ఎస్డబ్ల్యూ మిషన్కి కూడా అసలు చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలండి. ఇంత క్రియేటివ్ వర్క్, అసలు అన్బిలీవబుల్ వర్క్స్ అని చేస్తుంది హెచ్ఎస్డబ్ల్యూ. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ అనమాట హెచ్ఎస్డబ్ల్యూతో. ఇంకిద్దరు లేడీస్ ఒక చోట ఉన్నారు అంటే పక్కన వాళ్ళని పట్టించుకుంటారా అండి? ఓకే, ఎనీవే, ఎంబ్రాయిడరీ ప్రపంచంలో ఒక సంచలనం హెచ్ఎస్డబ్ల్యూ ఎంబ్రాయిడరీ మిషన్ అండ్ థ్రెడ్స్. దీనితో పని వేగంగా, సులభంగా, ఇంకా అందంగా. వెంటనే ఆర్డర్ చేయండి. హెచ్ఎస్డబ్ల్యూ ఎంబ్రాయిడరీ మిషన్ అండ్ థ్రెడ్స్. మర్చిపోకండి, మీకోసం. ఎంబ్రాయిడరీ ప్రపంచంలో సంచలనం హెచ్ఎస్డబ్ల్యూ ఎంబ్రాయిడరీ మెషిన్ అండ్ థ్రెడ్స్. హెచ్ఎస్డబ్ల్యూ ఎంబ్రాయిడరీ మెషిన్ అండ్ థ్రెడ్స్. పని వేగంగా, సులభంగా, ఇంకా అందంగా. మర్చిపోకండి.